అందరికీ నమస్కారం. శ్రీకాంత్ ch ఛానల్కు మీకు స్వాగతం. మొదటి నుంచి కొనసాగుతున్న అలాగే ఈరోజు ఈ వీడియో చూసి చందాదారులుగా అయిన వాళ్ళందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు. గురుభ్యో నమః. బృందావనమాలి ఈ పాట తాలూకా రెండవ భాగానికి మీ అందరికీ స్వాగతం. ఒకసారి శృతి చూసుకుందాము. మెట్లు, హిందోళ రాగం, 1.5 శృతి. నిన్న భాగంలో, మొదటి భాగంలో రెండవ సంగీతం క్షమించాలి రెండవ సంగీతం మొదలు పెట్టాల్సింది ఉంది. అక్కడి నుంచి చూద్దాము. సగమద మగమదని కొంచెం పెంచుకుందామా? భలే బిట్టి, చాలా చక్కని ఫ్లూట్ బిట్టి. ఇది జస్ట్ కనెక్షన్ మాత్రమే, అసలు బిట్టు దీని తర్వాత మొదలవుతుంది. అయిన తర్వాత సగ గమగ సగజ ని సని ద ని సని స. ఆహా, ఈ బిట్ అవుతుండగా కోరస్ మీద వెనకాల కౌంటర్ పాయింట్ అనుకోవచ్చు. ప్యారలల్గా ఇంకొక మెలడీ రన్ అవుతుంది, ఆ తర్వాత చెప్తాను. ఇదే మళ్ళీ వస్తుంది. అయితే మొదటిసారి ల్యాండింగ్ సా మీద, రెండోసారి ల్యాండింగ్ నీ మీద. ఈ 2 సార్లు చూద్దాము. సారీ, మళ్ళీ చూద్దాం. సారీ, మదమని. అలా రెండోసారి నీ మీద ల్యాండింగ్. గా సగ గమగ సగజ ని సని ద మదమని అయిందా? 2 సార్లు అయింది. తర్వాత మళ్ళీ వస్తుంది సగ గమగ సగజ ని సని ద ని సమగమ స. ఆహా, మూడోసారి చిన్న గమకం సంగతి. సారీ, మా నుంచి సా స్లైడ్. సో టోటల్గా ఈ ఫ్లూట్ బిట్ 3 సార్లు వస్తుంది. 3 సార్లు మళ్ళీ చూపిస్తున్నాను. అర్థమైందా? సో ఈ 3 సార్లు వస్తుండగా మనకి వెనకాల కోరస్ ద మా. సరే, కోరస్లోకి వెళ్ళిపోదామా? కోరస్ బిట్ కోరస్లో చూస్తేనే బాగుంటుంది కదా. ఇది కాదు, ఓకే. సారీ, ఒకసారి ఒక్క నిమిషం కోరస్లోకి వెళ్ళిపోదాం. ఎందుకంటే ఏ టోన్ ఆ టోన్లో చూపిస్తేనే కదా అందం. ఇది బాగుందా? ఎస్, ఇది ఓకే. సో ఆ నోట్స్ ఏంటంటే ద మా
గమ 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 గమ. తర్వాత దామ గని గని గనిని. ఓకేనా? ఇక మూడోసారి ఏమవుతుందంటే ఫ్లూట్ బిట్తోనే కలిసిపోతుంది ఆ కోరస్ కూడా. ద ద స ని స ని ద ని స. ఓకేనా? సో టోటల్గా 3 సార్లు ఎలా అంటే ద మ గమ 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 ద మ గని 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 ని. మూడోసారి ద స ని స ని ద ని స. ఇదంతా ఎక్కడ దాకా అంటే ఫ్లూట్ బిట్ వస్తుంది కదా 3 సార్లు. ఆ 3 సార్లకి కోరస్ మీద ఫీమేల్ కోరస్ ఈ నోట్స్ అనమాట, అంటే కౌంటర్ పాయింట్ ప్యారలల్ మెలడీ. ఇదయ్యాక ఓన్లీ కోరస్ స స గ ని ని స ద ద ని మ మ ద గ మ ద ని స. అయిపోయాక తరఫ్ ఇచ్చారు. ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలి మీకు. తరఫ్ దగ్గర దయచేసి నేను ఎప్పుడు ఏం చెప్పినా కూడా స్వరాల గురించి చెప్తాను తప్ప అక్కడ ఏదో తప్పు దొర్లింది అని ఎవరినో విమర్శించడానికో పాయింట్అవుట్ చేయడానికో కామెంట్ చేయడానికో మాత్రం నా ఉద్దేశం కాదు. ఇది ఎందుకు చెప్తున్నానంటే మీరు ఇప్పుడు కీబోర్డ్ ప్లేయర్స్ అయినా సరే, లేదా స్వరజ్ఞానం ఇంప్రూవ్ చేసుకుందాం అనుకున్న వాళ్ళైనా సరే, విన్నప్పుడు ఏదైనా అందులో ఏమాత్రం చిన్న తేడా గమనించినా అది మనం పట్టుకోగలగాలి. అప్పుడే మన చెవి షార్ప్ అయినట్టు, చెవి అంత బాగా పనిచేస్తున్నట్టు అర్థం. ఇక్కడ తరఫ్ ఇచ్చారు. తరఫ్లో నాకు తెలిసి హిందోళ స్వరాలతో పాటుగా వేరే నోట్స్, వేరే కీస్ ఏవో టచ్ అయ్యాయి. అంటే ఎవరు చేశారో నాకు తెలియదు, కానీ ఇప్పుడు వాళ్ళని విమర్శించడం నా ఉద్దేశం కాదు. బట్ ఎందుకనో చిన్న చిన్న మిస్టేక్ జరిగింది. అది మరి మ్యూజిక్ డైరెక్టర్ గారు మిగతా వాళ్ళందరూ చూసుకోలేదేమో. జరుగుతుంటాయి, అంటే పెద్ద దోషం అనేం కాదు, కానీ మీరు విన్నప్పుడు జాగ్రత్తగా గమనించండి. ఆ తరఫులో హిందోళ్ళలో నోట్స్ కాకుండా వేరే ఏవో మెట్లు బై మిస్టేక్ కలిసిపోయి. ఎవరు కూడా కావాలని తప్పు వాయించరు, తప్పులు రికార్డ్ చేయరు, ఏదో పొరపాటున జరిగింది అనుకోవడం అంతే. సరేనా? అక్కడ తరఫులో మాత్రం హిందోళ్ళ మెట్లతో పాటు వేరే ఏదో కీస్ టచ్ అయ్యాయి, వేరే స్వరాలు కలిసిపోయాయి. అంతవరకు నేను చెప్పగలను. సో అది మీకు జస్ట్ మీ దృష్టికి తీసుకొద్దామని. అంటే విన్నప్పుడు మీ చెవి షార్ప్గా ఉంటే ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు అని ఉంటే వెంటనే పట్టేసుకోవాలి. అవి కూడా మన చెవి ఇంప్రూవ్ చేసుకోవడం కోసం, అంతే తప్ప ఇంకోళ్ళ దగ్గర పాయింట్అవుట్ చేసి ఇంకోళ్ళ దగ్గర తప్పు వెతకడం కోసం కాదు. అది అర్థమైందా? అది. సో దీని తర్వాత వీణ మీద బిట్టు. వీణ బదులు మనం ఇక్కడ సితార్ తీసుకుందాము. మా మా మసని సదని మా గమ. అదొక బిట్. మా మని దని మద గమ స. 2 బిట్స్ అనమాట. తర్వాత మళ్ళీ చూద్దాం స్లోగా. తర్వాత నీ సగమదని సగమ నీ సగదని స. ఇది టోటల్గా చూద్దాం. మళ్ళీ చూద్దాం. సారీ. అంతే. ఇక్కడతో ఈ రెండో సంగీతం అయిపోతుంది. తర్వాత మనకి చరణం స్టార్ట్ అవుతుంది. జేసుదాస్ గారు పాడతారు, దాంతో చరణం స్టార్ట్ అవుతుంది. ద ని స స గ స ని ద ని స ని స స స స ని ద ని స స గ స ని ద ద స ని. ఇది ఫస్ట్ లైన్.
ఇక్కడ నెక్స్ట్ చిత్రగారు పాడిన లైన్ మదని నిసనిద మదని నీ 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 జగమద దదసనిద. అది దదసని సని దద. ఈ చిత్రగారు పడింది మళ్ళీ చూద్దాం. ఇక్కడ మదని నిసని ద మదని నీ నీ నీ, ఆ నీ నుంచి ఈ సాకి స్లైడ్ నీ 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 సగమద దాదసని దద. ఓకేనా? ఆ లైన్ మళ్ళీ చూద్దాం. ఇదనమాట ఈ నీ నుంచి సా స్లైడ్. ఇది మొత్తం 2 సార్లు వస్తుంది. 2 సార్లు కూడా ఫ్లూట్ బిట్స్ ఉంటాయి మధ్యలో, అవి తర్వాత చూపిస్తాను. మళ్ళీ చూద్దాం. ఓకేనా? 2 సార్లు అయిపోయిందా? ఈ మధ్యలో ఫ్లూట్ బిట్స్ వస్తాయి, అవి చూద్దాము. ఫస్ట్ టైం అయిన తర్వాత ద స స ద ని స గ మ గ స ని ద, అది బిట్. ద స స ద ని స గ మ గ స ని ద. రెండోసారి దదగ దదగ దదగ. ఇవి ఈ 2 బిట్స్ అనమాట. తర్వాత మళ్ళీ పాట కొనసాగుతుంది. మళ్ళీ జేసుదాస్ గారి వాయిస్లో గమదని స గమదని స స స స స స స స స మ గ స ని ద ని ని స స. అని ఇక్కడ రాగం పాడతారు. సనీద దని సగ 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 గమ గమ గ స గమ గమ గ స నిద. ద స ని స ని స. రాగం మళ్ళీ చూద్దామా. అది ఇదే మళ్ళీ చిత్రగారు పాడతారు. ఆవిడ పాడినప్పుడు నీ నుంచి సా బాగా స్లోగా స్లైడ్ చేస్తారు. మదని స స స స స స స స గ స స మ గ స ని ద ని స. ఇక్కడ లాస్ట్ లైన్ మళ్ళీ జేసుదాస్ గారు మళ్ళీ మిడిల్ పల్ల వస్తుంది. ఇక్కడ ఆపేస్తున్నాను ఈ భాగం. ఈ లాస్ట్ బిట్ మళ్ళీ చూద్దాము. సగ మగ సని ని సగ సని ద ద సని ద ని ద మ ద మగ మగ.
ఓహోహోహో, అద్భుతం అద్భుతం. సో కార్డ్స్ ప్రత్యేకంగా చెప్పడానికి వెళ్ళవు, నిన్న భాగంలో చెప్పాను కదా, అవే కార్డ్స్ వస్తాయి. B4, F♯, A మేజర్. ముఖ్యంగా నిన్న చెప్పడం మర్చిపోయింది, ఈ సినిమాకి దర్శకత్వం కోదండరామిరెడ్డి గారు, చెప్పడం మర్చిపోయాను, సారీ. సో అంటే బ్యాక్గ్రౌండ్లో కార్డ్స్ అయితే లేవు, కార్డ్స్ చూపించేస్తాను. జస్ట్ ఆ ప్లేస్ అంత ఒకటే ప్లేస్, మొత్తం అంత మైండ్ రే చరణం. అన్నీ వచ్చినప్పుడు జస్ట్ మీకు అన్నీ చూపిస్తున్నాను, అన్ని కార్డ్స్ మీకే తెలుస్తుంది. సో B4 కరెక్ట్. ఈ రెండు కిందకి తెచ్చుకున్నాం. ఇక్కడ ఏ మేజర్ అర్థమైంది కదా. ఫస్ట్ F♯ స్టార్ట్ అయింది, అన్నీ వచ్చినప్పుడు B4 మీద ల్యాండ్ అయింది, మళ్ళీ అక్కడి నుంచే ఓకేనా, క్లియర్గా అర్థమైందా. ఇది చరణంలో మాత్రమే, ఇది ఆ రాగం అదంతా మైండ్ రే, అక్కడంతా ఇలా జస్ట్ ఈ ఫ్రేజ్, ఫస్ట్ ఫ్రేజ్ మాత్రమే చరణంలో. సో నిన్న భాగంలో వచ్చిన 3 కార్డ్సే ఈ భాగంలో కూడా వచ్చాయి పాట పోర్షన్లో. F♯, B4, A మేజర్. ఓకేనా. సో ఇవాళ భాగాన్ని సమ్మరైజ్ చేయాల్సి వస్తే, రెండో సంగీతంలో ఫ్లూట్ బిట్తో మొదలుపెట్టాం. ఫ్లూట్ బిట్ 3 సార్లు వస్తుంది, 3 సార్లు కూడా వెనకాల కోరస్, ఫీమేల్ కోరస్లో పార్ట్స్ అంటే ప్యారలల్ మెలడీ కౌంటర్ పాయింట్ ఇచ్చారు. దాని తర్వాత ఓన్లీ ఫీమేల్ కోరస్ మీద నోట్స్ ఉంటాయి. దాని తర్వాత తరఫ్ గురించి చెప్పాను, వినని వాళ్ళు ఉంటే ఒకసారి మళ్ళీ రిమైండ్ చేసి వినండి, చాలా ముఖ్యమైన పాయింట్ చెప్పాను తరఫ్ దగ్గర. తర్వాత వీణ మీద ఒక చిన్న బిట్టు, అదే ఇంకా చరణానికి లీడ్ చేస్తుంది. చరణం జేసుదాస్ గారు పాడతారు, మళ్ళీ అదే లైన్ చిత్ర గారు పాడతారు. ఈ 2 సార్లు పాడినప్పుడు ఫస్ట్ టైము, రెండోసారి చివరిలో కూడా ఫ్లూట్ బిట్స్ ఉన్నాయి. అయిన తర్వాత మళ్ళీ పాట పోర్షన్, మళ్ళీ జేసుదాస్ గారు, మళ్ళీ చిత్ర గారు, చివరి జేసుదాస్ గారు పాడతారు ఒక చిన్న ఫ్రేజ్తో. దాంతో చరణం అయిపోయింది. తర్వాత మిడిల్ పల్ల ఒకసారి వస్తుంది, అంతే. ఇక మూడో సంగీతం ఒకటే మిగిలింది. అలాగే కోడ, ఈ పాట చివరిలో ఒక చిన్న కొనసాగింపు ఎక్స్టెన్షన్, అది రేపటి మరియు ఆఖరి భాగంలో ముగించేస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.